బ్రాండ్ బిల్డర్స్. ఈ యొక్క క్యాంపెయిన్ 5గురిని చంపింది. ఈ క్యాంపెయిన్ పేరు నెంబర్ ఫీవర్. 1992లో ఫిలిప్పీన్స్ లో స్టార్ట్ అయింది. ఇది ఒక సింపుల్ గేమ్, చెప్పాలంటే ఒక లాటరీ లాగా. ప్రతిరోజు సాయంత్రం పెప్సీ న్యూస్ ఛానల్లో ఒక నెంబర్ ని అనౌన్స్ చేస్తుంది. ఈ నెంబర్ ఎవరికైనా తగిలితే వాడి జీవితం మారిపోయినట్టే. ఎందుకంటే దీని ప్రైజ్ మనీ 1 మిలియన్ పీసెస్, దాదాపు 10 లక్షలు అనమాట. ఇంతకీ ఆ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే పెప్సీ బాటిల్ క్యాప్స్ లో ఉంటుంది. సో ఫిలిప్పీన్స్ లో ఉండే చాలా మంది పీపుల్ ఈ క్యాంపెయిన్ లో రోజు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవారు. పెప్సీ ఈ మొత్తం క్యాంపెయిన్ ని వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకుంది. వాళ్ళు ఒక ఇంటర్నల్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు. ఆ ప్రోగ్రామ్ విన్నింగ్ నెంబర్ ని ఫైనల్ చేసి ఆ నెంబర్ కేవలం 2 మాత్రమే ప్రింట్ అయ్యేలాగా బాటిలింగ్ యూనిట్స్ కి అసైన్ చేసేది. ఈ క్యాంపెయిన్ చాలా పెద్ద సక్సెస్ అయింది. సేల్స్ లో కూడా విపరీతమైన గ్రోత్ చూసింది పెప్సీ. అందుకని ఈ క్యాంపెయిన్ పీరియడ్ ని కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలైంది. మే 25 సాయంత్రం 6 గంటలకి పెప్సీ నెంబర్ 349 ని అనౌన్స్ చేసింది. ఒక్కసారిగా ఫిలిప్పీన్స్ అంతా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఫిలిప్పీన్స్ లో ఉండే పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాప్స్ పట్టుకుని పెప్సీ ఆఫీసులను చుట్టుముట్టారు. కొంతమంది దగ్గర అయితే అదే నెంబర్తో 2-3 క్యాప్స్ కూడా ఉన్నాయి. కంప్యూటర్ చేసిన ఒక చిన్న గ్లిచ్ వల్ల ఇదంతా జరిగింది. పెప్సీ టీం వెంటనే రిలీజ్ అయ్యింది. వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే కొన్ని $1 బిలియన్ కావాలని. అందుకే వెంటనే కంప్యూటర్ మీద బ్లేమ్ వేసేసి ప్రతి ఒక్కరికి $500 ఇస్తామని చెప్పారు. వెంటనే పీపుల్ అందరూ రివోల్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. పెప్సీ కంపెనీ యూనిట్స్ అన్నిటి మీద అటాక్ చేశారు. ఈ తొక్కిసలాట్లో కొన్ని 100 మందికి దెబ్బలు తగిలాయి. 5 చనిపోయారు. తర్వాత కొంతమంది 349 అనే గ్రూప్ ఫామ్ చేశారు. కోర్టులో కేసు వేశారు. 1 సంవత్సరం పోరాడిన తర్వాత పెప్సీలో ఉండే 9 మంది ఎగ్జిక్యూటివ్స్ ని అరెస్ట్ చేశారు. అండ్ కేవలం 1,50,000 ఫైన్ వేసి కోర్టు పెప్సీని వదిలేసింది. ఈ కేస్ స్టడీ ద్వారా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక క్యాంపెయిన్ సక్సెస్ అయినప్పుడు ఎంత రిజల్ట్స్ ఇస్తుందో అదే క్యాంపెయిన్ రివర్స్ అయితే అంతకన్నా వరస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ టైం క్యాంపెయిన్ డిజైన్ చేసేటప్పుడు దీనికి వచ్చి వరస్ట్ సినారియోస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని లాంచ్ చేయడం మంచిది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యాంపెయిన్స్ కోసం డూ ఫాలో యాడ్స్ విత్ సాకేత్.